కన్న తల్లిని పుట్టిన ఊరిని మరవకూడదని అంటారు. అలాంటి ఊరికి సేవ చేయాలనే ఆలోచన పులి వెంకటేశ్వర్లకు కలిగింది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహించిన వెంకటేశ్వర్లు కానిస్టేబుల్గా కెరియర్ ప్రారంభించి కష్టంతో ఎస్ఐ స్థాయికి ఎదిగారు. తన ఎదుగుదలకు కారణమైన గ్రామానికి కృతజ్ఞతగా తిరిగి సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంకా 5 నెలల పదవీ కాలం మిగిలి ఉండగానే కాకి డ్రెస్ను వదిలి స్వచ్ఛంద పదవీ విరమణ చేసుకున్నారు. ప్రజాసేవ లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వెంకటేశ్వర్లు పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేశాడు. ఆయన గెలుపు ఖాయమని కూడా అందరూ భావించారు. కానీ ఎన్నికల ఫలితం మాత్రం ఊహించని విధంగా వచ్చింది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి రేషన్ డీలర్ నాగయ్య చేతిలో కేవలం 10 ఓట్ల తేడాతో వెంకటేశ్వర్లు ఓటమి పాలయ్యాడు. ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రజల మద్దతు లభిస్తుందనే నమ్మకం తప్పని ఈ ఫలితం మరోసారి నిరూపించింది. ఎవరు పడితే వారు రాజకీయాల్లోకి వస్తామంటే ప్రజలు ఊరుకుంటారా అన్న ప్రశ్న కూడా ఈ సంఘటన సమాధానంగా నిలిచింది.